అందరికీ నమస్కారం. కొత్త భారతీయ న్యాయ సంహిత ప్రకారం వైవాహిక జీవితంలో క్రూరత్వం అంటే ఏమిటి? ఇది చాలా సున్నితమైన, ఇంకా చెప్పాలంటే చాలా క్లిష్టమైన చట్టం. ఈరోజు మనం దీన్ని వీలైనంత సులభంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. క్రూరత్వం ఈ మాట వినగానే మనకు రకరకాల ఆలోచనలొస్తాయి. కేవలం తిట్టడం, చిన్నపాటి గొడవలు కూడా చట్టప్రకారం నేరమేనా? ఈ ప్రశ్న చాలామంది మదిలో మెదులుతూ ఉంటుంది కదా. అసలు చట్టం దీనికేం సమాధానమిస్తుందో ఇప్పుడు చూద్దాం. సరే, ఈ బిఎన్ఎస్ సెక్షన్ 86 ప్రకారం చూస్తే క్రూరత్వానికి 2 రకాల ముఖాలున్నాయన్నమాట. అవేంటో ఇప్పుడు వివరంగా చూసేద్దాం. చూడండి, చట్టం చాలా స్పష్టంగా క్రూరత్వాన్ని 2గా విభజించింది. ఒకటి, కావాలనే ఒకరిని తీవ్రంగా ఇబ్బంది పెట్టే ప్రవర్తన. రెండోది, ఆస్తి కోసం, అంటే డబ్బు, బంగారం లాంటి వాటి కోసం వేధించడం. ముందుగా మనం మొదటిదాని గురించి మాట్లాడుకుందాం. ఈ మొదటి రకం క్రూరత్వం ఉంది చూశారా? ఇది చాలా సీరియస్ అన్నమాట. అంటే ఒకరి ప్రవర్తన వల్ల ఒక స్త్రీ ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి రావడం, లేదా వాళ్ల ప్రాణానికి, శరీరానికి, లేదంటే మానసిక ఆరోగ్యానికి పెద్ద ప్రమాదం జరగడం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన పదమేంటంటే తీవ్రమైన. మామూలు గొడవలు, చిన్న చిన్న మనస్పర్ధలు కాదు. ఇక రెండోది, ఇది మనందరికీ బాగా తెలిసిన విషయమే. ఆస్తి కోసం చట్టవిరుద్ధంగా డిమాండ్ చేయడం. మనం తరచుగా వింటుంటాం కదా, వరకట్న వేధింపులు అని. అదనమాట. డబ్బు కోసమో, బంగారం కోసమో, లేక మరేదైనా విలువైన వస్తువుల కోసమో ఒక స్త్రీని గాని, వాళ్ల కుటుంబ సభ్యుల్ని గాని పదే పదే వేధించడమే ఈ నేరం. సో చట్టంలో ఉన్న పెద్ద పెద్ద మాటలన్నీ పక్కన పెడితే సింపుల్గా చెప్పాలంటే విషయమిదే. ఒక మనిషిని మానసికంగా అంతలా హింసించి ఇక చచ్చిపోవడమే దారి అనిపించేలా చేయడం, లేదా డబ్బు, బంగారం కోసం వెంటపడి వేధించడం. ఈ 2 చట్టం ప్రకారం చాలా తీవ్రమైన క్రూరత్వమే. అయితే ఈ చట్టం బాధితులకు ఒక రక్షణ కవచం లాంటిది. కాని కొన్నిసార్లు ఇదే చట్టం ఒక ఆయుధంగా మారే ప్రమాదం కూడా ఉంది. అదే తప్పుడు కేసుల సమస్య. దీని గురించి కూడా మనం మాట్లాడుకోవడం చాలా చాలా ముఖ్యం. తప్పుడు కేసులెలా పెడతారంటే, మానసిక క్రూరత్వం అనే మాటను అడ్డం పెట్టుకుని ఏ సంఘటన జరిగిందో ఖచ్చితంగా చెప్పకుండా రోజూ నన్ను వేధించేవారు అని అస్పష్టంగా ఆరోపణలు చేస్తారు. అసలు సంబంధం లేని చిన్న గొడవకి కూడా వరకట్నం యాంగిల్ తీసుకొచ్చి ఫ్యామిలీలో నందర్ని కేసులో ఇరికించి డబ్బుల కోసం సెటిల్మెంట్ చేసుకోమని ఒత్తిడి తెస్తుంటారు. కాని ఇక్కడే ఉంది అసలు పాయింట్: సాక్ష్యం. కేవలం ఆరోపణలు చేస్తే సరిపోదు. వాళ్ల ప్రవర్తన వల్లే నిజంగా తీవ్రమైన హాని జరిగిందని గానీ, లేదా ఫలానా వస్తువు ఇవ్వలేదని వేధించారని గానీ ఖచ్చితంగా నిరూపించాలి. ఆ లింక్ చూపించలేకపోతే కేసు కోర్టులో నిలబడటం చాలా కష్టం. సరే, మరి ఒకవేళ ఎవరైనా ఇలాంటి తప్పుడు ఆరోపణలు ఎదుర్కోవాల్సొస్తే వాళ్ళని వాళ్ళు ఎలా కాపాడుకోవాలి? దీనికోసం ఒక చిన్న సర్వైవల్ మాన్యువల్ చూద్దాం. ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు వెంటనే చెయ్యాల్సిన పనులు ఇవి. ఫస్ట్, జరిగిన ప్రతి సంఘటనపై మీ వర్జన్ ఏంటో తేదీలతో సహా రాసిపెట్టుకోండి. రెండోది, వాళ్లు ఏవైనా మెడికల్ ఇష్యూస్ చెప్తే దానికి సంబంధించిన అసలు రికార్డులు ఎక్కడా అని సవాల్ చేయండి. అన్నింటికంటే ముఖ్యంగా పోలీసుల దగ్గర ఎమోషనల్ అయిపోయి ఏది పడితే అది మాట్లాడొద్దు. మీ లాయర్ని మాట్లాడనివ్వండి. అదే బెస్ట్. ఒక బలమైన డిఫెన్స్కి సాక్ష్యాలే పునాది. వాట్సాప్ చాట్లు, కాల్ రికార్డులు, ఇవి సంభాషణల పూర్తి కథను చెప్తాయి. బ్యాంక్ స్టేట్మెంట్లు డబ్బు గురించి చేసే ఆరోపణలను తిప్పగొట్టగలవు. ఇలాంటి ప్రతి చిన్న ఆధారం కూడా కేసు గతిని మార్చేయగలదు. గుర్తుపెట్టుకోండి. అంతేకాదు, ఒకరిని దోషిగా తేల్చాలంటే పోలీసులు చాలా గట్టిగా ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. కేవలం ఆరోపణలు చాలవు. ఆ ప్రవర్తన వల్ల తీవ్రమైన హాని జరిగిందని నిరూపించాలి. లేదా ఫలానా డిమాండ్ కోసమే వేధించారని ఆ లింక్ స్పష్టంగా చూపించాలి. ఈ రెండింటిలో ఏది నిరూపించలేకపోయినా కేసు నీరుగారిపోతుంది. ఒకవేళ నేరం రుజువు అయితే గనక దోషులకు 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అయితే ఈ చట్టం పూర్తిగా కొత్తదేమీ కాదు. దీని పేరు మారింది, సెక్షన్ నంబర్ మారింది, కాని అసలు విషయం మారిందా? పాత ఐపీసీ 498ఏకి కొత్త బిఎన్ఎస్ సెక్షన్ 86కి మధ్య అసలు తేడా ఏంటో ఇప్పుడొకసారి చూద్దాం. అసలు విషయమేంటంటే, క్రూరత్వం అనే పదానికి నిర్వచనంలో పాత ఐపీసీ 498కి కొత్త బిఎన్ఎస్ 86కి మధ్య ఎలాంటి మార్పు లేదు. అస్సల్లేదు. జస్ట్ దాని స్ట్రక్చర్ని కొంచెం మార్చారంతే. పాత చట్టంలో వివరణ కింద ఉన్నదాన్ని ఇప్పుడొక సపరేట్ సెక్షన్గా పెట్టారు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, పాత కేసుల్లో సుప్రీంకోర్టు, హైకోర్టులిచ్చిన తీర్పులు ఇప్పుడికీ వర్తిస్తాయన్నమాట.
చట్టం కొనసాగింపు అనేది న్యాయ వ్యవస్థలో స్థిరత్వాన్ని ఇస్తుంది. సో మనం గుర్తుంచుకోవాల్సిన కీలకమైన పాయింట్ ఇదే. చట్టం యొక్క ఆత్మ మారలేదు, కేవలం దాని శరీరం అంటే నిర్మాణం మాత్రమే కొంచెం క్లీన్గా మారింది. క్రూరత్వం అనే నిరూపించడానికి కావలసిన నియమాలు మాత్రం అవే ఉన్నాయి. అసలు ఈ చట్టానికి మూలాలెక్కడున్నాయో తెలుసా? మన రాజ్యాంగంలోనే ఉన్నాయి. ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి పౌరుడికి గౌరవంగా జీవించే హక్కుంది. ఆర్టికల్ 14 ప్రకారం అందరూ సమానమే. ఆ ప్రాథమిక హక్కులకు రక్షణ కల్పించడానికే ఇలాంటి చట్టాలున్నాయి. సరే, ఇక ముగింపుగా ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం గుర్తుంచుకోవలసిన 3 కీలకమైన పాఠాలేంటో చూద్దాం. మొదటిది, చట్టం దృష్టిలో క్రూరత్వం అంటే ఇంట్లో జరిగే చిన్న చిన్న గొడవలు కాదు, ఒక మనిషి జీవితాన్ని ప్రమాదంలో పడేసేంత తీవ్రమైన ప్రవర్తన. రెండో పాఠం, డబ్బు లేదా ఆస్తి కోసం వేధించటమనేది సర్దుకుపోవాల్సిన ఫ్యామిలీ మ్యాటర్ కాదు, అది చట్టం దృష్టిలో ఒక స్పష్టమైన నేరం. ఇక మూడవది, ఇది చాలా చాలా ముఖ్యమైన పాఠం, ముఖ్యంగా అమాయకుల కోసం. ఒకవేళ తప్పుడు కేసులో ఇరుక్కుంటే నిజం గెలవాలంటే ఆ నిజాన్ని నిరూపించే సాక్ష్యాలను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. చివరిగా ఈ మాట గుర్తుంచుకోండి, కోర్టులో గెలిచేది ఆరోపణలు కాదు, ఆవేశాలు కాదు, కేవలం సాక్ష్యం మాత్రమే. సాక్ష్యమే అంతిమ తీర్పును రాస్తుంది.